ఎస్వీ న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామంలో స్వయంగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ పరమ పవిత్రమైన కృష్ణానది తీరంలో ఉన్నటువంటి పంచమ నరసింహస్వామి క్షేత్రాల్లో మొదటి క్షేత్రంగా పేరొందిన తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి గావించిన శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి ఉత్సవాలు 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా రమణీయంగా జరుగుతాయి. ఈ నెల 29 నుండి మే 4వ తేదీ వరకు వేడుకలు జరుగుతాయి. అందులో భాగంగా మొదటి రోజు కుజారోహణం, 2వ రోజు కళ్యాణం, 3వ రోజు గరుడ సేవ, 4వ రోజు ప్రభోత్సవం, చివరి రోజు అనగా 5వ రోజు పుష్పయాగ కార్యక్రమాలు జరిపిస్తారు. చతుర్దశి వైశాఖ మాసంలో వచ్చే శుద్ధ చతుర్దశి నాడు సాయంకాలం సమయాన నరసింహస్వామి ఉద్భవించినట్టు మనకు పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. స్వామివారి జయంతి పరమ పవిత్రమైన రోజని అర్ధరాత్రి బ్రాహ్మీ ముహూర్తంలో స్వామివారి కళ్యాణం జరిపించడం పూర్వకాలం నుంచి వస్తోన్న ఆచారం పురోహితుల తెలియజేశారు. స్వామివారి కళ్యాణానికి భక్తుల వేల సంఖ్యలో హాజరవ్వారని పేర్కొన్నారు. స్వామి దుమారి వంశీక సమాచారం వారు ఇక్కడ యాగనికాన్ని సహాయకుడిగా కూర్చోవాలి. చెప్పండి. మయా రాజ్యలక్ష్మి సిద్ధిలక్ష్మి భక్త ప్రహ్లాద సమేత యోగానంద లక్ష్మి పరమ పవిత్రమైనటువంటి కృష్ణానదీ తీరంలో ఉన్నటువంటి పంచనరసింహ క్షేత్రాల్లో మొట్టమొదటి క్షేత్రముగా పేరొందినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అతి ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో నృసింహ జయంతిని పురస్కరించుకొని 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా కడు రమణీయంగా బ్రహ్మోత్సవ కళ్యాణోత్సవ సంరంభ వేడుకలు జరుగుతాయి. దానిలో భాగంగా నిన్నటి రోజున ధ్వజారోహణం, ఈరోజు రాత్రి స్వామివారి కళ్యాణము, రేపటి రోజున గరుడ సేవ, అలాగే ఎల్లుండి స్వామివారికి ప్రభోత్సవం, ఆ తర్వాత మరుసటి రోజున
స్వామివారికి పుష్పయాగ కార్యక్రమాలు మొదలైనవి అన్నీ కూడా జరుగుతాయి. ఈరోజు వృషభే స్వాతి నక్షత్రే చతుర్దశ్యాం శుభే దినే అని చెప్పి చతుర్దశి వైశాఖ మాసంలో వచ్చేటువంటి శుద్ధ చతుర్దశి నాడు సాయంకాలం సమయమున నృసింహస్వామి ఉద్భవించినట్టు మనకు పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది. అటువంటి పరమ పవిత్రమైనటువంటి నృసింహ జయంతి రోజు స్వామివారి దివ్య కళ్యాణము జరుపుట అర్ధరాత్రి సమయము మొదలుపెట్టి బ్రాహ్మీ ముహూర్త సమయం వరకు స్వామివారికి అద్భుతముగా శ్రీ వైఖానస ఆగమోక్త ప్రకారముగా కళ్యాణ మహోత్సవం జరిపించట మన దగ్గర పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ. దానిలో భాగంగా ఈరోజు స్వామివారి కళ్యాణ ఘట్టం మరికొద్ది గంటలలో అంగరంగ వైభవంగా 4 రాష్ట్రాల ప్రజల నడుమ బాజా భజంత్రీల నడుమ వేదమంత్రాల వ్యాఖ్యాన సహితంగా అద్భుతంగా జరగనుంది. కావున అందరూ కూడా ఈ కార్యక్రమాలలో పాలుపంచుకొని స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతూ ఉన్నాం.